ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఏడాదిలో ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా కూడా పరిగణించేవారు. ఈ మాసంలో ఆ విష్ణుమూర్తిని స్మరిస్తూ అంతా మంచి జరగాలని వ్రతాలు పూజలతో ఈ ఏకాదశిని అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు మా అమ్మ చేతి వంట కూడా ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏం చేయబోతున్నామో ఇప్పుడు చూద్దాం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ నచ్చేలాగా ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే ఒక ప్రసాదాన్ని మీ అందరికీ చేసి చూపించడానికి మా ఎక్స్పర్ట్ వనమాల గారు సిద్ధంగా ఉన్నారు. హాయ్ వనమాల గారు, ముందుగా మీకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే, సో పండుగలు సెలబ్రేట్ చేసుకోవటం అంటే మాత్రం ఎంత బాగుంటుందో. అమ్మ చేతి వంట కూడా ఎంతో అందంగా ముస్తాబైపోయి మా పండుగ అంతా ఇక్కడే జరుపుకుంటాము అంతలా అనిపిస్తుంది. సో ఈరోజు పండుగ అనగానే ఏదో ఒక స్వీట్ చేస్తారు తప్పకుండా కదా. ఈరోజు ఖర్జూర పల్లీల లడ్డు. స్వీట్ లేకుండా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక ఖర్జూర పండు తింటే ఎన్నో లాభాలు ఉంటాయంట. మనం ఎంత షుగర్ ఉన్నా ఏమున్నా ఒకవేళ బాగా తగ్గాలని ట్రై చేసేవాళ్ళు ఆ స్వీట్ అనే క్రేవింగ్ని అస్సలు వదలలేము. అది యాక్చువల్లీ మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది అన్న తినవా అని. అలాంటప్పుడు ఒక ఖర్జూర పండుతో తినండి. ఆ స్వీట్ అనే క్రేవింగ్ తగ్గిపోయి మీరు అనుకున్న పనిని మీ డైట్ని శుభ్రంగా కంటిన్యూ చేయగలుగుతారు. అదనమాట సంగతి. సో అయితే పండగ సందర్భంగా మాకు ఖర్జూర పల్లీ లడ్డు చేస్తున్నారు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. ఖర్జూర పల్లీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం ముక్కలు, వేయించిన పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, తేనె, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, రవ్వ. సో వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఇంకా అదర్ స్వీట్ అంటే బెల్లం కానీ మళ్ళీ షుగర్ అయినా యాడ్ చేయట్లేదు. ఖర్జూరలో అలాగే కొంచెం తేనెలో ఉన్న స్వీట్నెస్తోనే చేస్తున్నాం అనమాట. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాను అనేది ఆవిడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు వంట తిన్నాక టేస్ట్ చూసి అబ్బా థ్యాంక్ యూ అని చెప్తాను. ఇవాళ ముందే చెప్పాను. దానికి అర్థం అంతా వనమాల గారు చెప్పిన దాంట్లో ఉంది. అది పండగను కూడా హెల్తీగా చేసి తినిపిస్తారనమాట మనకి. ఇంకొకటి, ఈ రోజంతా మొత్తం ఉపవాసం ఉంటాం కదా గారు. యాక్చువల్లీ కర్ణాటకలో దీన్ని ఉపవాస పండుగ అని అంటారు. తొలి ఏకాదశి. ఏ సంవత్సరంలో ఎప్పుడు ఉపవాసం లేని వాళ్ళు కూడా ఆ రోజు ఒక రోజు కూడా ఉంటే మొత్తం సంవత్సరం అంతా ఉండలేకపోయినా కూడా అది సరిపోతుంది. ఓకే, అందుకే అంత ఆ ఎనర్జీ మళ్ళీ రిటైన్ అవ్వడానికి ఇది కొంచెం మనకి ఖర్జూరాలు కొంచెం బూస్ట్ అవుతుంది. ఓకే, డన్. అయితే సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేసాం, అన్ని రెడీగానే స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ ప్యాన్ పెట్టేయండి. పెట్టేసాం. నెయ్యి ఒక 2 స్పూన్, ఒక 3-4 స్పూన్ అంతా ఉప్మా. ఓకే, కొంచెం నెయ్యి చాలా బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా చూస్తుంటే రవ్వ లడ్డు గుర్తొస్తుంది. అంటే ఎందుకు ఉప్మా రవ్వ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం సాఫ్ట్ ఖర్జూరాలు కూడా దొరుకుతున్నాయి కదా, కాస్త బైండింగ్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. నేను 2 రకాల ఖర్జూరాలు కూడా వాడుతున్నాను. రెగ్యులర్ ఖర్జూరాలు అలాగే సాఫ్ట్ ఖర్జూరాలు కూడా రెండు కలిపి కూడా చేస్తున్నాను. సో దానికి బైండింగ్కి కొంచెం బొంబాయి రవ్వ కావాలి. ఒక 2-3 స్పూన్ అంతేలే, ఎక్కువ కూడా అవసరం పడదు. అవును, చాలా తక్కువ వేసాను. అలాగే తొందరగా మాడిపోతుంది అనమాట. రవ్వ దగ్గర కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేద్దాం. అవునా, చాలా ఈ మాత్రం చాలు. నెయ్యి వేయినా కొంచెం వేయండి. గుమ్మడి గింజలు. ఇక్కడ నార్మల్ డ్రై ఫ్రూట్స్ కింద నేను డిఫరెంట్గా గుమ్మడి గింజలు వేస్తున్నాను. లేకపోతే ఇంట్లో ఉన్న జీడిపప్పు, కిస్మిస్ అవే వాడుకున్నా బాగానే. సో కానీ ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా, అందుకని కొద్దిగా గుమ్మడి గింజలు అవి కొంచెం
కాస్త స్ప్లటర్ అవ్వగానే కొంచెం నువ్వులు ఇవి ఊరికే వేగిపోతాయి. అలాగే ఈ ఎండు ద్రాక్ష, కిస్మిస్ వేసాము. కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసాం కదా ప్రవీణ. వెంటనే ఈ 2 రకాల ఖర్జూరాలు. ఇప్పుడు మెత్త ఖర్జూరము, అలానే మామూలుగా మనం రెగ్యులర్గా రోజు వాడుకున్నాం. సో మీకు మంట ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా పక్కకు తీసి కలుపుకోవచ్చు. ఆఫ్ చేసేదంటాం ఇంకా చాలా. సో స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ వేడి మీదనే మనం దీన్ని కాస్త ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. సో మనం ఆల్మోస్ట్ వేయించేటప్పుడే పాన్ బాగా వేడెక్కింది కాబట్టి మీరు కూడా అంతే టెన్షన్ పడకుండా కొంచెం సేపే ఆ ఖర్జూరాలు ఆ వేడికి ఆటిట్లో మెల్ట్ అయి కరిగి కలిపేస్తే చాలు అన్నమాట. తొందరగా సాఫ్ట్ అయిపోతాయి, అందుకని ఎక్కువ వేడి అవసరం లేదు, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఇందాక మనం రవ వేసుకున్న బౌల్లో ఈ అంతా మిక్సర్ అంతా వేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు పల్లీలు అనగానే మీరు పౌడర్ చేస్తారేమో అనుకున్నాను, కాదు కదా. బాగుంది. ఇలా వేయించిన పల్లీలే, దీన్ని మళ్ళీ వేయించాల్సిన అక్కర్లేదు. కొంచెం ఎండు కొబ్బరి తురుము, మళ్ళీ అవసరం పడితే వేసుకోవచ్చు. తేనె, హనీ. కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. ఫస్ట్ స్పూన్తో కలుపుదాము, తర్వాత చేయితో లడ్డూలు చేసుకోవాలి. ఎక్కువ తడిగా అనిపిస్తే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, డ్రైగా అనిపిస్తే కాస్త తేనె యాడ్ చేసుకోవచ్చు. సో పల్లీలు ఎప్పుడు చేసినా మనము పప్పులు కాకుండా లడ్డూలో చేయాలంటే ఎప్పుడు పౌడర్ చేసే వేస్తాం. నాకు ఇందులో అలా పప్పులుగా వేయడం చాలా బాగా నచ్చింది. రవ చాలా తక్కువనే వేసాము, ఆయన అదే ఎక్కువ కనిపిస్తుంది. అదే కదా. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసి వేసేలోపు నేను సర్వింగ్ ప్లేట్ని అందంగా డెకరేట్ చేస్తూ ఉంటాను. మీకు తెలుసా వనమాల గారు, చిన్నప్పుడు నేను అన్ని పండగలకి ఏం పండగ ఆ పండగకి ప్రతి పేరు అంటే దసరా, దీపావళి, ఉగాది వీటన్నిటికీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఈ పండగ రోజు మా మమ్మీ పేలాల పిండి ఇచ్చి అది తినమని అనేవాళ్ళు. అసలు అది ఎంత ఇష్టమో, అది ఎంత ఆటో వెళ్ళి హలో అనగానే వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద మొత్తం అది పట్టం. ప్లస్ ఈ పండగ తొలి ఏకాదశి అనగానే మా మమ్మీ ఇంకా చాలా అన్ని పండగల కానీ ఈ పండగ పెద్దదట. సో స్టార్టింగ్ డే అని నుంచి స్టార్ట్ పండగలన్నీ వస్తే మనకి ఇప్పుడు మంచి అన్ని మూడాలు అయిపోయి వచ్చే పండగ అంట ఇది. ఎప్పుడైనా సంవత్సరంలో పెద్ద మంచి డ్రెస్ కొనేవాళ్ళు. నాకు సంక్రాంతి వాటికని ఈ పండగ బాగా ఇష్టం. అంటే మన ఇంట్లో చేసే పద్ధతులు బట్టి మనకి అవన్నీ అనమాట. కొత్త డ్రెస్సు, ఎదుటి వాళ్ళని ఏడిపించేది, టక్కన మాట్లాడగానే అన్ని అది కరెక్టే ప్రవీణ. యాక్చువల్గా పేలాల లడ్డు కానీ పేలాల పౌడరే కానీ మనం చేసుకున్నది అదే ప్రసాదంగా పెడతారనమాట. అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఏ మాసంలో పుట్టినా ఆ 1 year లోపు తొలి ఏకాదశి వస్తుంది కదా, అదే పెద్ద పండగ, వాళ్ళ మొదటి పండగగా అమ్మలు బాగా చేస్తారు. నేను జ్ఞాపక పుట్టినప్పుడు తనకి పెద్ద పట్లంగా కుట్టించి తొలి ఏకాదశి ఇదే తన మొదటి పండగ అని అట్లా చాలా బాగా గుర్తుంది నాకు. అందుకే ఈ పండగ అంటే చాలా ఎక్కువగా గుర్తుంటుంది, అటాచ్మెంట్ ఎక్కువ కదా. గులాబీ పూల్ని ఇట్లా డెకరేట్ చేసుకొని లడ్డూలన్నింటినీ అమ్మవారి ముందు మనం పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో విష్ణుమూర్తి ముందు అలా పెట్టుకొని ప్రసాదంలాగా దండం పెట్టుకొని అందరం తల ఒక లడ్డు తింటే చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. సో ప్రవీణ గారు, వేడిగా ఖర్జూర పల్లీల లడ్డు రెడీ అయిపోయింది, మీరు టేస్ట్ చూస్తారు. ఓకే.
సూపర్ ఉంది. పల్లీలు ఖర్జూరం కాంబినేషను సంథింగ్ స్పెషల్. అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. లడ్డూని అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా తొలి ఏకాదశి సాయంత్రం స్పెషల్ది ఈ లడ్డూనే అనమాట. తప్పకుండా తయారు చేస్తారు కదా. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఖర్జూర పల్లీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం ముక్కలు, వేయించిన పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, తేనె, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, ఉప్మా రవ్వ. ఖర్జూర పల్లీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఉప్మా రవ్వ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా గుమ్మడికాయ గింజలు, నువ్వులు, ఎండు ద్రాక్ష వేసి ఖర్జూరం ముక్కలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వలో ఖర్జూరం ఫ్రై చేసినది కూడా వేసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, తేనె వేసి బాగా కలుపుకోవాలి. లడ్డూలాగా తయారు చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లకు సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఖర్జూర పల్లీ లడ్డు రెడీ. అండ్ తొలి ఏకాదశి స్పెషల్ లడ్డు మాత్రం అదిరిపోయింది, సూపర్. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.